హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి వీడియోలో ఫ్రంట్ షేప్ డాట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. క్రాస్ కటింగ్ చేసినప్పుడు ఫ్రంట్ షేప్ డాట్స్ ఉంటాయి కదా, మనం ఎలా స్టిచ్ చేసినా కానీ కొద్దిగా షార్ప్గా వస్తూ ఉంటాయి కదా. ఇలా కాటన్ బ్లౌజెస్ అయితే అంత కనిపించదు, కానీ రా సిల్క్, హాఫ్ పట్టు అలాంటివి ఇలా స్టిచ్ చేసినప్పుడు షార్ప్గా వస్తూ ఉంటుంది, సూదిలాగా మైన్ డాట్. ఇలా రాకుండా మనం ఎలా అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ షేప్ డాట్ కుట్టడం అనేది ఇవాల్టి వీడియోలో చూద్దాము. అయితే మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి లైక్ చేయడం ద్వారా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే సేమ్ మెజర్మెంట్కి నేను ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకున్నాను. మైన్ డాట్ అయితే ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఇది 2 పీసెస్ ఉన్నాయి. ఫ్రంట్ పార్ట్ ఒకదానిపైన ఒకటి వేసుకున్నాను. 3.5 ఇంచెస్కి మైన్ డాట్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. మిడిల్కి ఇలా ఒక డాట్ పెట్టుకొని ఇటు సైడ్ 1 ఇంచ్, ఇటు సైడ్ 1 ఇంచ్కి ఇలా షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. హైటు 2.5 తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్లో హుక్ పట్టి వస్తుంది కదా, అక్కడ డాట్. మొత్తం నేను కటింగ్లోనే ఈ మార్కింగ్ అన్నీ వేసుకున్నాను. ఆ మార్కింగ్కి తగినట్టు ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్కి కూడా అదే విధంగా మార్క్ చేసుకున్నాను. మైన్ డాటు, అలాగే హామోల్ రౌండ్ దగ్గర ఒక డాటు, ఫ్రంట్లో హుక్ పట్టి దగ్గర ఒక డాట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, 1 ఇంచ్కి ఈ విధంగా రెండు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఇలా పెట్టుకొని మనకు లెంత్ ఎంతైతే కావాలో అంత లెంత్కి ఇలా స్ట్రైట్గా కాకుండా కొద్దిగా కర్వ్ షేప్ తీసుకోవాలి. ఇలా కర్వ్ షేప్ తీసుకోవడం వల్ల రౌండ్గా వస్తుంది. మన చెస్ట్ షేప్ అయితే రౌండ్ ఉంటుంది కదా, అలా రౌండ్గానే కొద్దిగా క్రాస్ తీసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి, ఇలా కొద్దిగా కర్వ్ షేప్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే షేప్ అనేది ఇలా రౌండ్గా వస్తుంది. చూడండి, కిందన ఇక్కడ పట్టినట్టు అంటే ఉబ్బెత్తున రాకుండా ఇలా రౌండ్ షేప్లో అయితే వస్తుంది. ఇలా ఈ డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది సెకండ్ డాట్. మనము డబల్ పట్టి, సింగిల్ పట్టి స్టిచ్ చేసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్లో, అక్కడ ఇది 2.5 ఇంచెస్కి ఈ డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. మెజర్మెంట్కి బ్లౌజ్కి తగినట్టు ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి థర్డ్ డాట్ వచ్చేసి హామోల్ రౌండ్ దగ్గర నుంచి మనకు ఎంత లెంత్ అయితే కావాలో అంతకి మార్క్ వేసుకున్నాం కదా, అది ఎలాగైతే ఉంటుందో అదే విధంగా ఈ థర్డ్ డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది నార్మల్గా అందరూ స్టిచ్చింగ్ చేసే మెథడే. మనము క్రాస్ కటింగ్ బ్లౌజెస్ కానీ, నార్మల్ కటింగ్ బ్లౌజెస్ కానీ ఇదే మెథడ్లో స్టిచ్చింగ్ చేసుకుంటాము. ఇలా స్టిచ్ చేసుకున్న కప్ షేప్స్ రౌండ్గానే వస్తుంది. కొంతమంది అయితే అస్సలు ఇలా కప్ షేప్స్ కొద్దిగా షార్ప్ ఉన్నా వేసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళైతే ఇలా మొత్తం మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మైన్ డాట్ ఉంటుంది కదా, ఈ మైన్ డాట్ అలాగే హామ్ హోల్ రౌండ్ డాట్ ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి మనం హామ్ హోల్ రౌండ్ డాట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసి ఆ స్టిచ్చింగ్ ఎలాగైతే ఉందో దానిపైనే స్టిచ్ వేసుకుంటూ రండి. ఇక్కడికి వచ్చేపటికి ఒక ఫుట్ డిస్టెన్స్ కంటే తక్కువే, ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇలా మొత్తం ఇలా కర్వ్ షేప్గా స్టిచ్ చేసుకుంటూ కింద మైన్ డాట్ ఉంటుంది కదా, అందులో కలిపేయండి. ఇలా కలిపేయడం వల్ల మనకు షార్ప్గా వస్తుంది కదా చెస్ట్ పాయింట్. అలా కాకుండా రౌండ్గా, అంటే మనము ప్రిన్సెస్ కట్ ఎలాగైతే స్టిచ్చింగ్ చేస్తే వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుంది. కప్స్ మనం స్టిచ్ చేస్తే రెడీమేడ్ కప్స్ లాగా వస్తుంది ఈ స్టిచ్చింగ్ అయితే. ఇది నార్మల్ బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, క్రాస్ కటింగ్ కానీ నార్మల్ కటింగ్ కానీ. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు అలా షార్ప్గా వచ్చే ప్రాబ్లం అయితే రాదు. ఆపోజిట్ పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ని చూడండి ఒకేసారి ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. నాకు షేప్ ఎంతైతే కావాలో అలా మైన్ డాట్ని స్టిచ్ చేసుకుంటూ ఇక్కడ మిడిల్ దగ్గర నుంచి చిన్నగా ఒక ఫుట్ డిస్టెన్స్, అంటే ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఇలా జాయింట్ చేసుకొని హామోల్ రౌండ్ షేప్ ఎలాగైతే ఉంటుందో అక్కడికి కలిపేయాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు యాజ్ ఇట్ ఈస్ ప్రిన్సెస్ కట్ లాగే ఉంటుంది, అయితే ప్రిన్సెస్ కట్ కాదు. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల రెడీమేడ్ లుక్ అయితే వస్తుంది బ్లౌజెస్కి. నార్మల్ బ్లౌజెస్కి కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేను ఇందాక ఫస్ట్ నార్మల్గా ఎలా స్టిచ్చింగ్ చేస్తారో అలా స్టిచ్చింగ్ చేసి తర్వాత చూపించాను. మనం ఒకేసారి ఇలా సెట్ అయినప్పుడు ఇలా కూడా ఒకేసారి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇదొక వచ్చేసి సెకండ్ డాట్. మనం ఫస్ట్ డాట్ చెస్ట్ షేప్ డాట్ వేసిన తర్వాత ఇది స్టిచ్ చేసుకుంటాం కదా, అది మొత్తం కలిసి స్టిచ్ చేసాం కాబట్టి చూడండి, ఇప్పుడు మొత్తం మనకు చెస్ట్ పార్ట్ అనేది రెడీ అయ్యింది. మనం బెల్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్ డాట్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి సైడ్లో లెంత్ చూసుకుంటూ. ఈ విధంగా
మనకు చెస్ట్ పాయింట్ రౌండ్‌గా కప్స్ లాగా రావాలి అంటే ఫస్ట్ ఇలా ఒకసారి ట్రై చేసి సెట్ అయిన తర్వాత అన్ని బ్లౌజెస్‌కి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఫుల్‌గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్‌కైతే మనం బెల్ట్ అటాచ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. మనం షేప్స్ డాట్ కంటే ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల కప్ షేప్ అనేది రౌండ్‌గా వస్తుంది. ఫస్ట్ అయితే ఒక బ్లౌజ్‌కి ట్రై చేసి మీకు సెట్ అయ్యిందంటేనే అన్ని బ్లౌజెస్‌కి ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇది సేమ్ ప్రిన్సెస్ కట్ లాగే ఉంటుంది. అంటే ప్రిన్సెస్ కటింగ్ రాని వాళ్ళు కూడా ఇది ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. నార్మల్ కటింగ్ చేసుకొని ఇలా 2 ఈ వీడియోలో చూపించినట్టు స్టిచ్చింగ్ చేసుకోవడమే చాలా ఈజీ మెథడ్‌లో అయితే వస్తుంది. కప్ షేప్ కూడా నీట్‌గా మనం రెడీమేడ్ కప్స్ ఎలాగుంటాయో అదే విధంగా అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.